హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే వీడియో క్లిప్ తీద్దాం కదా అని చెప్పేసి తీసాను. ఇదైతే ఫస్ట్ నువ్వు దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత తీద్దు అని అనుకుంటారు మీరు. ఫస్ట్ నేను పూజ చేసేసుకుని ఆ తర్వాత మాత్రమే ప్రశాంతంగా వీడియో తీసానండి. సో తర్వాత ఏం చేశాను అంటే కిచెన్లోకి వెళ్ళి నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో కుకింగ్కి ఆ రోజు ఏం చేశాను అంటే సాంబార్ చేశాను, ఇంకా బంగాళదుంప ఫ్రై. వెజిటేబుల్స్ అయితే ఇలా ఉడకపెడుతున్నానండి. నేను ఈ మధ్య కుక్కర్లో వేస్తుంటే మొత్తం అన్నీ పేస్ట్ అయినట్టు అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇలా చేశాను అనమాట. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను, అవుతుంది. ఒక పక్క ఏమో ఇది మరుగుతూ ఉంది కదా. ఇంకా సాంబార్కి ఈ పప్పు అయితే ఆల్రెడీ చేసేసి దాన్ని బాయిల్ చేసే ఉంచానండి నేను పక్కన. దాన్ని కొంచెం స్మాష్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే. సో తర్వాత ఇంకా ఏం చేద్దాము అని అంటే ఇంకా తర్వాత ఏం తీయలేదండి. నేను ధనియాల పౌడర్ ఇవన్నీ చేశాను, బట్ ఇంకా అదంతా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను. మా పక్కన పిల్లలు అది వచ్చారు, సో వాళ్ళు అది ఆడుతూ ఉన్నారు. ఫ్రై అయితే ఫైనల్గా ఎలా వచ్చిందో ఇలా అయితే నేను మసాలా పొటాటో ఫ్రై అయితే చేశాను అనమాట. సో బాగుందా, చూస్తుంటే మీకు నోరూరుతుంది కదా, మీరు కూడా చేసుకుని తినండి. సో ఇదిగో సాంబార్ అయిపోయిందా, లంచ్ చేస్తాం. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కూడా చేశాక మేము బయటకు వచ్చామండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బయట తిండి తినకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంట్లోనే ఫుల్గా తినేసి ఆ తర్వాత బయటకు వెళ్ళండి. అప్పుడు మీరు ఏ మాత్రం తినాలి అనుకున్నా తినలేరనమాట. మా వారికి అయితే డ్రెస్సులు, ఎందుకంటే ఒక 2 days తర్వాత అయితే మా మ్యారేజ్ డే ఉంది. సో మా వారి కోసమే అనమాట డ్రెస్సులు. నేనైతే ఆల్రెడీ ఊర్లో మా మమ్మీ ఇచ్చిందండి నాకు, అవి వేసుకుందామని డిసైడ్ అవ్వ ఆ డ్రెస్ అయితే. సో మా వారి కోసం తీసుకోమని చెప్పేసి అంటే మా వారు అయితే ఒక్కొక్కటి వెళ్ళి వేసి వచ్చి ట్రయల్ వేస్తున్నారండి. ఆయనకైతే నచ్చలేదు ఒక మోడల్, బట్ నేను బాగుంటుంది, కొంచెం ట్రెండీగా ఉంటుంది, తీసుకోండి వేసుకోండి అని చెప్పేసి అన్నాను. కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదేనండి నేను చెప్పిన ఆ షర్ట్, ఎందుకంటే కొంచెం ఇదంతా హోల్స్ వస్తుంది, అందుకోసం మా వారికి అంత ఎక్కలేదు. బట్ నాకేంటి ట్రెండీగా కనిపిస్తుంది, కొంచెం లేటెస్ట్గా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేనే ప్రిఫర్ చేశాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసేటప్పటికి నార్మల్ ప్లెయినే, కాకపోతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయిలేండి. అంటే క్రష్ వచ్చినట్టు సైడ్ బటన్స్ వచ్చి అలా వచ్చాయి. వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ సో నార్మల్గానే కనిపిస్తున్నాయి వీడియోలో ఇక్కడ మనకు చూడడానికి. అదైతే అయిపోయింది. ఫైనల్గా నేను కూడా ట్రయల్ వేసానండి. నన్ను జీన్స్ ప్యాంట్ తీసుకోమన్నారు, బట్ ఏంటి అంటే ఎలా అయినా కొంచెం మన బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గించాలి. ఆ తర్వాత అయితే ఓకే తీసుకున్నా పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది, వేస్తూ ఉంటాను నేను. బట్ ఈ మోడల్ నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించిందండి, అందుకే ప్రిఫర్ చేయలేదు అనమాట. వచ్చినప్పుడు అయితే జ్యూస్ తాగాము. యాక్చువల్గా నాకు జ్యూస్ కూడా అవసరం లేదు, స్టమక్ ఫుల్ ఉంది, బట్ మా వారు తాగుదామన్నారు అని చెప్పేసి తాగాము అంతే. సపోటా జ్యూస్, ప్యూర్ జ్యూస్ అండి. ఇంకా వాటర్ కానీ ఐస్ కానీ ఏమీ వేయించుకోలేదు, మిల్క్ కానీ. సో జస్ట్ సపోటా, ఐస్ లేకుండా మిల్క్ వేశారు. గ్రేప్స్ ఏమో మా వారిది కూడా నేను కొంచెం అని చెప్పేసి టేస్ట్ చేసా. గ్రేప్స్ ఎలా అయినా కొంచెం స్మెల్ వస్తాయి కదా, అలానే ఉంది. సపోటా అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మా మదర్ చిన్నప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మా మదర్ నేను కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ సపోటా తాగేవారంట. నేను ఎప్పుడు జ్యూస్ షాప్కి వెళ్ళినా సపోటానే తాగుతాను, అదేంటో తెలీదు. ఇక్కడేనండి, ఇదిగో మా వారు చెప్పిన షర్ట్ ఇదేనండి. ఒక్కొక్కటి ట్రయల్ వేసి చూపించండి అన్నారు. వచ్చాక ఫ్రెష్ అయిపోయారు, ఫ్రెష్ అయ్యాక ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ నాకు. సో అంతే ఈరోజు వ్లాగ్ అయితే. బాయ్.